వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీసస్ కేస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని బిడ్డలారా, ప్రతి వారము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వింటున్నందుకు మీ అందరకు దేవుని తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది, చాలా బలమైనది. దేవుని నమ్ముకునేటువంటి వారు ఎవరు కూడా చెడిపోలేదు. ఎందుకంటే దేవుని యొక్క మాటలను విని ఆయన చెప్పేటువంటి వాక్య ప్రకారముగా జీవించేటువంటి వారికి అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు వాళ్ళ యొక్క కుటుంబాల్లో దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి విలువనిస్తూ ఆయన యొక్క మాటలను గనుకొని ఆయన యొక్క వాక్య ప్రకారంగా జీవించటానికి ప్రతి వారు కూడా ప్రయత్నం చేయాలి. ఒకవేళ దేవుని గురించి నీకు తెలియనట్లయితే తెలిసినటువంటి వారికి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విధమైనటువంటి మనసు నీకు కలిగి ఉండి దేవునిలో జీవించటానికి ప్రయత్నం చేయాలి. చిన్న ప్రార్థన చేసుకున్నారు ప్రియులారా. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ కృప కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా నాయన, నీ వాక్యాన్ని తెలియనటువంటి వారికి ఈ వాక్యాన్ని బోధించను నా ప్రభువా. మీ వాక్యాన్ని విన్న తర్వాత మీ వాక్యాన్ని మరిచిపోకుండా మీ వాక్య ప్రకారముగా జీవించగలిగేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ప్రతి వారికి కూడా మారు మనసును దయచేయండి ప్రభువా. సాతాను శోధనల నుండి విడుదల దయచేయండి తండ్రి. నా ప్రభువా, ప్రతి వారి యొక్క కుటుంబం మీ అద్భుత కార్యములు చేయమని, ప్రతి వారితో మాట్లాడమని ఈ చిన్న మనవులు పరలోకంలో చేరమని మా ప్రభును ప్రియకుమారుడు నేను ఇస్తున్నామని అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అయితే దేవుడు గొప్పవాడనేటువంటి సంగతి ప్రతి వారికి కూడా తెలుసు. ఆయన ఈ గొప్ప దేవునిని స్తుతించలేక, ఆరాధించలేక చాలామంది దేవుని దగ్గరకు రాలేక వారి యొక్క హేయమైనటువంటి క్రియలలో నిమగ్నమై దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతూ ఉన్నారు. అయితే అటువంటి వారినే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవునిని ఇష్టపడక దూరంగా పారిపోతూ ఉన్నారో వారిపైనే వారి యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి ఎక్కువ. అతనే దేవునికి కావాలి. నా బిడ్డ చెడిపోతూ ఉన్నాడు అని దేవుని యొక్క మాటల ప్రకారముగా దేవుడు చెప్పేటువంటి వాక్యాలను వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరు కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టము లేదు. కానీ దేవునికి దూరంగా తిరిగిపోయి సాతానుకు లోబడినటువంటి ప్రజలు నశించిపోతున్నారనేటువంటి లెక్క. కాబట్టి నశించిపోయేటువంటి మనుష్యుడు, మరి సాతానుకు లోబడినటువంటి మనుష్యుడు, చెడిపోయినటువంటి మనుష్యుడు సాతానుకు లోబడినటువంటి మనుష్యుడు. కాబట్టి అటువంటి సాతానుకు లోబడేటువంటి మనస్తత్వం నీలో నుంచి తీసివేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 1 Peter చాప్టర్ 1 verse 7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దేవునికి స్తోత్రం. చూసారా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరింపబడుచున్నది కదా. అంటే నీవు నశించిపోతూ ఉన్నావు, నీవు నశించిపోయి తిరుగుతూ ఉన్నావు, నీవు దుర్మార్గమైనటువంటి పనులు చేసి నీవు నశించిపోతూ ఉన్నావు. దేవునిని ఇష్టపడక నీవు దూరంగా పారిపోతున్నావు.
అంటే నీవు నశించిపోతా ఉన్నావు. దేవునికి హేయమైనటువంటి క్రియలు చేసి నీవు దూరంగా పోతున్నావు అంటే నువ్వు నశించిపోతున్నావు అనే దాని అర్థము. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చెప్తా ఉన్నారంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుచున్నట్టు కదా. సువర్ణం అంటే బంగారము. ఈ బంగారాన్ని ఈ కంసాలి ఏం చేస్తూ ఉంటాడంటే, దాతను ముందేటువంటి ఆ కొలిమిలో ముందు ఉంచుకునేటువంటి దానిలో ఆ బంగారాన్ని వేసే ఆ క్రూసిబుల్ మూసలో వేసి దాన్ని కరిగిస్తూ ఉంటాడు. ఎక్కువ వేడి చేస్తాడు. వేడి చేసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడతాడు. కష్టాలు పడతామనంటే ఆయన యొక్క ఆ కన్నుల్లోకి ఆ యొక్క మంటలే ఆ బూడిదే రావచ్చు, ఆ కన్నుల్లోకి ఇంకో రకమైనటువంటి ఆ నలకలే పడవచ్చు. ఇదంతా ఊదిన తర్వాత ఆయన యొక్క రూపమే మారిపోద్ది. ఆయన రూపం అంటే ఆ డస్ట్ పట్టేసి ఆ తల నిండా ఆ తెల్లని బూడిద పట్టేసి ఇంకొక రకంగా ఉంటాడు. అది వేరే సంగతి, అది అలా పెట్టండి. అయితే ఆ సువర్ణము కరిగిపోయి ఏం పడుతున్నది, దానిలో ఉండేటువంటి మలినమంతా పోయి శుద్ధమైనటువంటి బంగారంగా తయారు చేయి. ఆ శుద్ధమైనటువంటి బంగారముగా తయారయ్యేంత వరకు ఈ కంసాలి విడిచిపెట్టడు. ఈయన అనుకునేటువంటి షేపు, ఈయన అనుకునేటువంటి స్థితిలో అది ఆ బంగారం మంచిగా ఉండే వరకు కూడా దానిని కాలుస్తూనే ఉంటాడు. ఆ కాల్చినప్పుడు ఈయనకి ఎంత శ్రమ వచ్చినా కానీ దాన్ని విడిచిపెట్టడు. ఆ కాల్చేటువంటి ఆ బంగారంలో మంచి విలువ ఉన్నది. క్రితము ఆ యొక్క డస్ట్ ఉండేటువంటి ఆ బంగారము, ఆ నకిలీ బంగారాన్ని ఆ బజార్ ఆ షోరూంలో పెడితే ఎవరు కొనరు. దాన్ని టెస్ట్ చేసి కొనుక్కుంటారు. అంటే ఇది మలినమైనటువంటి బంగారము, శుద్ధమైనటువంటి బంగారము కాదు. ఈ శుద్ధమైనటువంటి బంగారాన్ని ఇంకొక చోట పెట్టినప్పుడు అది దాన్ని చూసి ప్రతి వారు దానినే కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏంటి, ఈ కంసాలే ఈ బంగారంలో ఉండేటువంటి మలినాన్ని తీసివేసి శుద్ధమైనటువంటి బంగారాన్ని ఆ షోరూంలో ఉంచటం జరిగింది కాబట్టి శుద్ధమైనటువంటి బంగారాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి వారు కూడా. ఆ విధముగానే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ చెడిపోయినటువంటి ఆ నశించిపోయేటువంటి ఆ వ్యక్తి పట్ల ఆయన యొక్క కృప ఉంచి అతను దగ్గరకు తీసుకోవాలని దేవుని యొక్క కోరిక. అయితే ఇతను ఆ సమయంలో బాధపడిపోతూ ఉంటాడు. అంటే దేవుని దగ్గరికి రావాలని అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఆయనలో ఉండాలి. క్వాలిటీస్ అంటే చెడును విసర్జించేటువంటి మనస్తత్వం కావాలి. క్రితం చెడుగులో జీవించేటువంటి వ్యక్తి ఒకేసారి ఆ చెడు నుంచి దూరం అవ్వాలంటే అతను ఒప్పుకోలేడు, లేకపోతే ఆమె ఒప్పుకోలేదు. అయితే దేవుడు తలుసుకుంటే ఈ కంసాలి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేశాడో అంటే అగ్నిలో ఆ యొక్క బంగారాన్ని వేసి దానిలో ఉండేటువంటి మలినాలను తొలగించాడు. అలాగే ప్రతి మనిషి యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి రోదనలు, అనేక రకాలైనటువంటి తట్టుకోలేనటువంటి శ్రమలతో నింపబడినప్పుడు ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఏంటి దాని యొక్క అర్థము, ఈ శ్రమల గుండా నీవు దేవునిని నమ్ముకోవాలనేటువంటి ఆకాంక్ష, ఈ శ్రమల గుండా నీవు దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆ యొక్క మనస్సుతోటి దేవుడు నీకు ఆ పరిస్థితిని కల్పించాడని నీవు తెలుసుకొని నీవు మారు మనసు పొందాలి. నీ యొక్క చెడ్డ లక్షణాలని తీసివేయాలి. ఆ బంగారాన్ని కరిగించటం ద్వారా ఆ డస్ట్ అంతా క్రిందకు పోతుందో శుద్ధమైనటువంటి బంగారంగా ఎలాగైతే తయారు చేశాడో అలాగే నీలో ఉండేటువంటి ఆ చెడ్డతనాన్నంతా ఈ శ్రమల గుండా దేవుడు తీసివేయాలని దేవుని యొక్క కోరిక. మిమ్మును పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త
ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండేది. దేవునికి స్తోత్రం. చూసారా వాక్యం ఏం చెప్తుందో? మిమ్ములను పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, మిమ్మల్ని పిలిచేటువంటి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పరిశుద్ధత ఎలాగైతే ఉన్నదో, ఆయన నీ కొరకు చేసినటువంటి ప్రాణత్యాగం ఏ విధముగా అయితే ఉన్నదో, ఆ విధముగానే నీవు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలనేటువంటి కోరిక అయినది. కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా జీవించటానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధుడిగా జీవించే ఆ చెడ్డ లక్షణాలన్నీ నీవు విడిచిపెట్టు. ఇతరులను దూషించేటువంటి ఆ మనస్తత్వాన్ని విడిచిపెట్టు. చిన్న బిడ్డల ఎడల నీ యొక్క ప్రేమను చూపించు. ఏది నీ యొక్క ప్రేమ? చిన్న బిడ్డలను చూసి నీవు వార్వలేనటువంటి మనస్తత్వం నీది. ఇతరులను చూసి వార్వలేనటువంటి మనస్తత్వం నీది. నీవే గొప్పగా ఉండాలనేటువంటి ఆ ప్రయత్నంలో ఉంటావు. ఏంటి నీ గొప్ప? దేవుని కంటే గొప్పవాడువా నీవు? లేదా దేవుని కంటే గొప్పదానివా నీవు? దేవుని కంటే ఎక్కువ స్థితిలో ఉన్నావా నీవు? దేవుడు ఇస్తేనే నువ్వు పొందుకోగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నావు. కానీ ఇది నా ద్వారానే, నా హస్తాలతోటి నేను సంపాదించుకున్నానని చెప్తున్నావు. దేవుడు నీకు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వందే నీవు ఆ స్థితిలోనూ ఉండలేవు. ఆ స్థితిలో నీవు సంపాదించుకొని నీవు ఉండలేవు. ఆయన కృప నీకు ఎక్కువగా కావాలి. ఆయన కృపలో నువ్వు జీవించాలి. ఏది నీ యొక్క కృప? నీ గొప్పతనమే నీ కృప. నీవు ఉన్న స్థితినే నీవు గొప్ప అని అనుకుంటున్నావు. కానీ ఇది కలకాలం ఉండేటువంటి కృప కాదు నీది. అది నీవు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. కాబట్టి మిమ్ములను పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండిరి. ఏది నీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత ఏది? నీవు తెల్లారు లేచినంతసేపు కూడా నీ వాళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవటమే నీ పరిశుద్ధత అని అనుకుంటారు. ఇతరుల యొక్క జీవితాలతోటి నీవు ఆటలాడుకుంటూ ఉన్నావు, అదే నీ పరిశుద్ధత అని అనుకుంటున్నావు. ఇతరులను దూషించేటువంటి మనస్తత్వంతో జీవిస్తా, అది నీ పరిశుద్ధత అని అనుకుంటున్నావు. నీవే గొప్పవాడుగా అని అనుకుంటావు, అది నీ పరిశుద్ధత అనుకుంటున్నావు. కానీ అది కాదు పరిశుద్ధమైనటువంటి జీవితం. దేవుని ఎడల భయభక్తులు కలిగేటువంటి జీవితమే నీ యొక్క మంచి జీవితము. మత్తయి సువార్త 3:11 ఈ విధముగా వ్రాయపడి ఉన్నది. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 3:11. వారు మనసు నిమిత్తము నేను నీళ్లలో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. నీవు మారు మనసు పొందాలనేటువంటి నిమిత్తముతోటే నీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి నీవు బాప్తిస్మం తీసుకున్నావు. ఎందుకయ్యా నీ బాప్తిస్మం అని అంటే మారు మనసు పొందటానికి నీవు బాప్తిస్మం తీసుకున్నావు. మారు మనసు పొందటానికి నీవు బాప్తిస్మం తీసుకున్నావని అంటే నీ హేయమైనటువంటి జీవితాన్ని, పాపముతోటి నిండినటువంటి నీ యొక్క జీవితాన్ని నీవు నీటి మూలముగా కడుగుకున్నట్లయితే నీవు పరిశుద్ధుడిగా నియమించబడతావు. అదే బాప్తిస్మం అయ్యారు. నీటిలో ముంచటం ద్వారా, నీటిలో ములగటం ద్వారా నీ యొక్క పాపాలన్నీ కూడా ఆ రోజు నుంచే పటాపంచలైపోయాయి. నీవు పరిశుద్ధంగా ఉన్నావు. పరిశుద్ధులుగా జీవించాలనేటువంటి కోరిక అయినది. అయితే నీటిలో ముంచిన ఒకే రకంగా జీవిస్తున్నావు నీవు. ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకున్న ఒకే రకముగా జీవిస్తున్నావు నీవు. ఆ రొట్టె ద్రాక్షారసము అని అంటే ఆ బెళ్ళ నీవు నోట్లోనే ముంచుకొని సప్పరిస్తున్నావు అంటే నువ్వు పరిశుద్ధులు అయిపోయావని అనుకుంటున్నావు. ఎంత అమాయకత్వం, ఎంత అమాయకమైనటువంటి నీ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని మార్చుకోకుండా ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకోకూడదు అనే సంగతి నీకు తెలిసి ఉండేది. చెప్పినా నీవు వినటం లేదు.
ఆ రొట్టె ద్రాక్షారసము తీర్చుకోవటం ద్వారా నీవు పాపాత్ముడైపోయింది, దుర్మార్గురాలవై ఉండి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ దుర్మార్గమైనటువంటి తీర్పుతూ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నావు. ఇంకా శాపగ్రస్తులు అయి ఉంటున్నావు, ఇంకా శాపగ్రస్తురాలవై ఉంటున్నావు దేవుని దృష్టిలో. నీవు నిజమైనటువంటి మారు మనసు పొందితేనే రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి నీవు అర్హుడవు. నీకు ఆ జ్ఞానం ఉందా? ఆ జ్ఞానంతో జీవిస్తున్నావా? దేవుని ఎడల భయం ఉన్నదా నీకు? భయం ఉన్నవాడవైతే ఆ దృష్టి ద్రాక్షారసము ఆ ఫంక్షన్లో నీవు తీసుకోలేవు, ఆ క్రిస్టమస్ సమయంలో నీవు తీసుకోలేవు. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ రొట్టె ద్రాక్షారసము నీవు తీసుకో. జాగ్రత్తగా విను. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాటలవి, నా సొంత మాటలు కాదు ఇవి. రొట్టె ద్రాక్షారసం అంటే మాటల, బాప్తిస్మం అంటే మాటల. నువ్వు ఈ విధమైనటువంటి హేయకరమైనటువంటి పనులను నేను ఇక మీదట నేను చేయను అనే నిర్ణయం నీలో మొదట ఉంటే ఆ బాప్తిస్మానికి నీవు సిద్ధపడతావు. ఆ మనసు నీకు వస్తేనే ఆ బాప్తిసం నీవు తీసుకోవాలి. గోదాట్లో మునిగిపోయాను నేను, గోదాట్లో నాకు బాప్తిసం ఇస్తారు. ఈ గోదావరి నదిలో నేను బాప్తిసం పొందానంటే నేను ఎంతో ధన్యుణ్ణని నువ్వు చెప్పుకుంటున్నావు. అది ఒక ఉత్సాహం అనుకుంటున్నావు, అది ఒక పండగలా నీకు కనబడతా ఉన్నది. కానీ ఆ నీటిలో మునిగినప్పుడు, ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు నీ యొక్క హేయమైనటువంటి పాప స్థితి పోయిందనే లెక్క క్రొత్త జీవితం నీకు మొదలవ్వాలా. ఇదిగో నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను. పాతవన్నీ తీసివేసుకోవాలి నీ మనసులో నుంచి. ఇది మారు మనసు పొందలేకపోతే మారు మనసు పొందాలి ఇక నుంచి. అప్పుడే నీవు నూతన జన్మ, క్రొత్త జన్మగా నీవు పరిగణింపబడతావు. మిమ్మిలను పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండేది. చూసారా దేవుని యొక్క వాక్యం? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండేది. సమస్త విషయాల్లోని, మాట్లాడే విషయంలోని, నీ పనుల విషయంలో, నీ భక్తి విషయంలో, ఇతరుల పట్ల నువ్వు నడుచుకునేటువంటి పరిస్థితుల్లో ఎలా ఉందా నీ యొక్క ప్రవర్తన? నీ మాటలు ఎలా ఉన్నాయి? ఏమన్నా నీకు సంతోషకరమైనటువంటి మాటలా చెడ్డవాడిని చూసి నువ్వు ఏక పక్కల నువ్వు చేసేటువంటి పనులు, ఇతరుల యొక్క జీవితాలను నువ్వు లెక్క కట్టేటువంటి పరిస్థితిలో ఉన్న నీ జీవితం బాగుపోయినప్పటికీ కూడా నీ బిడ్డల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో నీవు ఆలోచించు. నీవు పరిశుద్ధమై ఉంటే నీ బిడ్డలో కూడా పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఉంటా. నీకు పరిశుద్ధత లేకపోతే నీ బిడ్డలో కూడా పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండరు. ఎందుకనంటే నీవు వారికి నేర్పించలేవు, ఎందుకంటే నీకు ఆ స్థితి లేదు కాబట్టి. నీవు ఎంతసేపు కూడా దేవుని సన్నిధిలో నీవు ప్రిటెన్షన్గా నువ్వు చేస్తున్నావు, నటనా జీవితము నీవు జీవిస్తూ ఉన్నావు. పదుగురు నిన్ను మెచ్చుకోవాలనేటువంటి స్థితిలోనే ఉంటున్నావు నీవు, అంతే. కానీ దేవుడు మెచ్చుకునేటువంటి పరిస్థితిలో, దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితిలో నీవు జీవించు. సమస్త విషయములందు కూడా, ప్రవర్తన యందు కూడా నీవు పరిశుద్ధతగా నీవు జీవించు అనే దేవుని యొక్క వాక్యం చెప్తుంటే నీవు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు? అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరింపబడుతున్నది కదా. అలాగే నీవు నశించిపోతున్నావు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఉండి, అసూయ స్వభావాలు అనేటువంటి పద్ధతిలో ఉండి నీవు నశించిపోతున్నావు. నశించిపోయేటువంటి వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? అనేకమైనటువంటి శ్రమల ద్వారా, అనేక రకాలైనటువంటి ఉపద్రవములు నీ మీదకు రప్పించి దేవుడు నీవు మారతావనేటువంటి స్థితిలోనే ఉంచారు తప్ప నీవు చనిపోవాలని కాదు. ప్రభునందు ప్రియులార, దేవుని వాక్యాన్ని శ్రద్ధతో అర్థము చేసుకొని ఆయన ఎడల భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని
నీవు అలవాటు చేసుకో. ఇంకేం చెప్తున్నారు? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. దానికంటే అమూల్యమైనటువంటి విశ్వాసము, ఈ శ్రమల గుండా నీ విశ్వాసం ఎంతైతే ఉందో, దేవుడు నాకే పెట్టాలా ఈ శ్రమ, దేవుడు నా మీదకే రప్పించాలా ఈ ఉపద్రవమును, అంటే ఉపద్రవం వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, ఎందుకు వచ్చిందా? నీవు దేవునిలో మారటానికి నా మీదకే ఇది వచ్చింది అనేటువంటి సంగతి నువ్వు గ్రహించి, నీ చేసినటువంటి ఆ పాపం వలన హేయమైన కార్యాలని, హేయమైనటువంటి క్రియలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు. కాబట్టి అంతకంటే అమూల్యమైనటువంటి వాడుగా, అంతకంటే అమూల్యమైనటువంటి విశ్వాసము, అంటే నీవు శ్రమల గుండా వెళ్ళినప్పుడు, శ్రమల గుండా నువ్వు నడిచినప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని వీగిపోకుండా నీవు ప్రయత్నం చేయి. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టదని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా? ఈ విశ్వాసములో జీవించటం వల్ల యేసుక్రీస్తు వల్ల మెప్పు కలుగుతుంది నీకు. నా బిడ్డతో విశ్వాసంతో నా ఎడల జీవిస్తూ ఉన్నారు, నా బిడ్డ ఎంతో గొప్ప పట్టుదలతో నన్ను చేయిస్తూ ఉన్నాడు అనేటువంటి మనసు దేవుడే చూస్తాడు. ఇదంతా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దానిని మనుషుడు ఏది కూడా చేయలేడు, ఏమి చేయలేడు. కాబట్టి ఈ రకముగా దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుడు నీకు అన్యాయం చేయడు. మెప్పును, మహిమయు, ఘనత కారణమగును. ఆ విశ్వాసముతోటి దేవుని దూషించకుండా నీవు జీవించినట్లయితే దాని ద్వారా నీకు మెప్పు, దాని ద్వారానే నీకు ఘనత, దాని ద్వారానే నీకు ఆ యొక్క పేరు ప్రతిష్టలు దేవుని ద్వారానే నీవు సేవించబడతావు, దేవుని ద్వారానే నీవు మహిమపరచబడుతూ ఉంటావు. అంటే నీవు దేవునిలో ఎంత నమ్మకముగా జీవిస్తావో అటువంటి కృప దేవుడు నీకు ఇస్తాడు. దేవుని ద్వారా ఆ పేరు ప్రఖ్యాతులు నీకు వస్తాయే తప్ప దేవుని విడిచిపెట్టినట్లయితే నీకు ఆ పేరు, ఆ ప్రతిష్ట ఏమీ రావు. చెప్తున్నారు కదా, పరీక్షకు నిలిచినంత యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుడే నిన్ను రక్షిస్తాడు, దేవుడే నిన్ను పట్టుకోండి. యేసుక్రీస్తు నీకు ప్రత్యక్షమవుతారు. ఈ విధమైనటువంటి పనులకు నీవు దూరంగా ఉన్నప్పుడు, ఆయనలో విశ్వాసమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? మీరు మారు మనసు పొందు నిమిత్తం నీళ్లలో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలను అగ్గితో మీకు బాప్తిస్మం తీసుకున్నావంటే, ఇటువంటి పరిస్థితుల నుంచి నువ్వు దూరంగా ఉంటేనే నువ్వు బాప్తిస్మం తీసుకో. ఆయనలో నీవు జీవించు, ఆయనలో విశ్వాసముతోటి నువ్వు మసలుకో. నీలో ఉండేటువంటి ఆ పాప కార్యాలన్నీ తీసివేసి దేవుడిచ్చేటువంటి సమస్త విధమైనటువంటి ప్రవర్తనలోను కూడా నీవు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయను కాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను,
హెచ్చరించేవాడు హెచ్చరించట్లోనూ పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్లేరా. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా కూర్చు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మేము చేసినటువంటి అతిక్రమములను తీసివేయండి నా ప్రభు. మీ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవించటానికి సహాయం చేయండి నాయన. మీ ప్రియ బిడ్డలు ఎందరైతే మిమ్మల్ని అంగీకరించలేకపోతున్నారో నా ప్రభువా, మిమ్మల్ని తెలుసుకునేటువంటి ఆశ వారిలో పుట్టించిన మారు మనసు లేనటువంటి బిడ్డలకు మారు మనసు దయచేయండి. నూతన సంవత్సరంలో నా ప్రభువా, మీ ప్రియ బిడ్డల కుటుంబంలో గొప్ప మేళ్లతో నింపండి నాయన. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి. వారు చేయుచున్న వ్యాపారం అంతట్లో మీరు అభివృద్ధి చెందేలాగా సహాయం చేయండి ప్రభువా. వ్యాధిగ్రస్తులను ముట్టండి, సహాయం చేయండి. వారి వ్యాధులను బాధలను అరికట్టండి నాయన. స్వస్థపరచండి ప్రభు. ఎల్లప్పుడూ వారితో నివసించండి ఆయన. వారి కుటుంబాల్లో జీవించండి ప్రభువా. మీ ప్రియబిడ్డల దగ్గరగా ఉండండి నాయన. ప్రతి వారు కూడా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించేలాగా సహాయం చేయండి. ఈ చిన్ని మనల్ని పరలోకంలో చేరని మనం మా ప్రభువును ప్రియ కుమారుడునైనా యేసునామని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవులతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ నా వందనం. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా: పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. Our email address mohany7@yahoomail.com. మా చిరునామా: పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నెంబరు 9652128511.